హాయ్ అండి, వెల్కమ్ టు జేఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. లాంగ్ వీడియోస్ చేయక చాలా రోజులు అయిపోయింది. ఈరోజు మనం చేపల పులుసు అండి. చేపలన్నీ క్లీన్ చేసుకుని శుభ్రంగా ఉప్పు, రాళ్ళుప్పు, మజ్జిగలో క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. చేపల పులుసు అది కూడా ట్రెడిషనల్ పద్ధతిలో ఆవకాయ నూనెతో మనం చేసుకుందాం. ఈరోజు చాలా టేస్టీగా ఉంటుందండి. దానికి గ్రేవీ కోసం ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి, 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ముందుగా మనం మిక్సీ పట్టుకుని వచ్చేద్దాం. తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మొత్తం మిక్సీ పట్టేసుకున్నామండి. రా మసాలా, ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆవకాయ నూనె అండి. మనకి ఫ్రెష్ ఆవకాయ నూనె తీసుకోవాలండి. నిలవ పచ్చడి నూనె అయితే బాగోదు. చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు ఇలాగ ఆవకాయ నూనెతోనే చేపల కూర వండేవారు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్లో చేసుకుందాం. ముందుగా 2 స్పూన్ల ఆయిల్ వేద్దాం. చేపల కూరకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. తర్వాత 2 స్పూన్లు ఆవకాయ నూనె పోస్తున్నాను. ఆవాలు, జీలకర్ర వేస్తున్నానండి, ఆవాలు కాదు. మిర్చి, పచ్చిమిర్చి మగ్గిపోయినాయండి. కరివేపాకు, ముందు మామూలు నూనె పోసుకోవాలండి. ఇది కారంతో ఉంటుంది కదా, మాడిపోతుంది మళ్ళీ. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ. ఇప్పుడు మిక్సీ పట్టిన ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను. పసుపు, కొంచెం మగ్గనిద్దాం. పెద్ద స్పూన్తో స్పూన్ వేసుకోవచ్చండి. నేను చిన్న స్పూన్తో 1.5 వేస్తున్నాను. అలాగే మసాలా, గరం మసాలా కూడా కొద్దిగా వేస్తున్నాను. ఎందుకంటే మనం గ్రేవీలో వేసుకున్నాం కదా అన్నీని. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఉప్పు, కారం, గరం మసాలాలు అన్నీ కూడా. మూత పెట్టేద్దాం. ఆయిల్
ఆయిల్ అంతా పైకి తేరిపోయిందండి, ఏగిపోయింది. ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకోవాలండి. ముక్కలన్నీ తిరగేసుకుందాం. ముక్కలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం. ఒక నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకుని పులుసు తీసుకున్నాను. మనకి ఎంత పులుసు అవసరమో అంత వాటర్ పోసుకుందాం. చేపల పులుసు గరిటె పెట్టకూడదండి. ముక్క ఇడిపోతుంది. ఇప్పుడు కొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసేద్దామండి. కూర చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకొక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. అయిపోయిందండి. ఆయిల్ మొత్తం పైకి తేరిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పాతకాలం నాటి చేపల పులుసు అండి, ఆవకాయ నూనెతో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. నేను భీమవరం వెళ్ళాను ఒక 3 days బ్యాక్. అక్కడ మా అత్తయ్య చేశారనమాట. అది చూసి నాకు బాగా నచ్చి మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను. తప్పనిసరిగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.